రాష్ట్రానికి సంబంధించి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చే అక్టోబర్ 16న జరగనుంది. అంటే ఇంకో 10 రోజుల్లో మనం ప్రిలిమ్స్ రాయబోతున్నాం అనమాట. ఈ ఎగ్జామ్ కోసం చాలామంది విద్యార్థులు లాస్ట్ మినిట్ టిప్స్ అడుగుతున్నారు, ఏ విధంగా చదవాలి అని అడుగుతున్నారు, వచ్చే 10 రోజుల్లో ప్రణాళిక ఎలా ఉండాలని అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఒక చిన్న కాషన్, అంటే ముందు జాగ్రత్త. మనకి బయట దొరికే మాక్ టెస్ట్లో కానీ క్వశ్చన్ పేపర్స్లో కానీ క్వశ్చన్స్ చాలా సాధారణ స్థాయిలో ఉంటున్నాయి. తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వశ్చన్స్ చాలా అనలిటికల్గా, దాదాపు కొన్ని క్వశ్చన్స్ అయితే సివిల్స్ స్థాయిలో ఉండబోతున్నాయి. దీనికి ముందు మానసికంగా సన్నద్ధత పడి కొంతవరకు ఆ స్థాయిలో వచ్చే 10 రోజులు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే 2019 మేలో జరిగిన ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమినరీ స్థాయి కన్నా తక్కువైతే టీఎస్పీఎస్సీ స్థాయి ఉండదన్నమాట. ఒకసారి ఏపీపీఎస్సీ పేపర్ ఒకసారి చూడండి, మోడల్ క్వశ్చన్స్ ఎంత స్థాయిలో ఉన్నాయనేది మీకు అర్థమైపోతుంది అనమాట. సో సివిల్ స్థాయిలో విశ్లేషణ, సివిల్ స్థాయిలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఏబీ కరెక్టా, బీసీ కరెక్టా, అంటే డైరెక్ట్ హిట్ ఆన్సర్స్ తక్కువ ఉండి ఎక్కువగా మిమ్మల్ని తికమక పెట్టే ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. డైరెక్ట్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ కన్నా కూడా విశ్లేషణాత్మకమైన క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అయితే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మీకు తెలుసు, కరెంట్ అఫైర్స్లో నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ ఇంపార్టెన్స్ అని ఉంది. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఫోకస్ చేయాలి? 2022 ఆగస్ట్ 31 డెడ్ లైన్ పెట్టుకోండి. జనవరి నుంచి ఆగస్ట్ వరకు అయితే ఎక్కువ ఫోకస్ చేయండి. 2022 జనవరి 1 నుంచి ఆగస్ట్ 31 వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ అని 2-3 సార్లు రివిజన్ చేయండి. అంతకుముందు కొంచెం ఇంపార్టెంట్, కానీ జనవరి 1 నుంచి ఆగస్ట్ 31 వరకు ఎక్కువ ఫోకస్ చేస్తే మంచిది. అదేవిధంగా తెలంగాణ సంబంధించి చరిత్ర, ముఖ్యంగా ఏన్షియంట్ తెలంగాణ హిస్టరీ అనమాట, శాతవాహనాస్, కాకతీయాస్, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ తెలంగాణకు సంబంధించి పథకాలు, పాలసీస్ బాగా చదవాలి, ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన పథకాలు, పాలసీస్. దాంతోపాటు సివిల్స్ స్థాయిలో ప్రశ్నపత్రానికి సంబంధించి మీరు మంచి స్టాండర్డ్ క్వశ్చన్స్కి, బిట్స్కి కొంచెం రెడీ అయిపోండి. దీనికి సంబంధించి నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, కొన్ని వీడియోస్ వచ్చే వారం 10 రోజుల్లో మీకోసం కొన్ని వీడియోస్ ఎగ్జామ్ 2 రోజుల ముందు వరకు రిలీజ్ చేస్తాను. రోజుకు 1-2 వీడియోస్ చొప్పున తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించి, ఎందుకంటే దసరా సెలవులు కాబట్టి నాకు కూడా సివిల్స్ని 2-3 రోజులు పక్కన పెట్టి తెలంగాణ గ్రూప్ 1 కోసం నేను మీకు కొన్ని అనలిటికల్ ప్రశ్నలు తయారు చేసి, అంటే టాపిక్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది. సో మీకు తెలుసు, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, తెలంగాణ రాష్ట్ర పథకాలు దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఫస్ట్ టాపిక్. రెండోది ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. మూడోది జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నాలుగోది ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్. ఐదోది ఎకనమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. ఆరోది జాగ్రఫీ, వరల్డ్, ఇండియా అండ్ తెలంగాణ. ఏడోది హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. ఎనిమిదోది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ. తొమ్మిదోది సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. పదోది సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్ సచ్ as జెండర్, కాస్ట్, ట్రైబ్, డిజబిలిటీ ఎక్సెట్రా అండ్ ఇంక్లూజివ్ పాలసీస్. ఈ 10 టాపిక్ల మీద మీకు కంటిన్యూస్గా రేపు నుంచి వీడియోస్ వస్తాయి, వచ్చే వారం 10 రోజులు, ఎగ్జామ్ 2 రోజుల ముందు వరకు. దాంతోపాటు ప్రతి మేజర్ టాపిక్ పక్కన ఒక్కొక్క నెల కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తాను. సెప్టెంబర్ టు, అంటే ఒక్కొక్క నెల కరెంట్ అఫైర్స్ మీకు లాస్ట్ 8 నెలల కరెంట్ అఫైర్స్ నేను కవర్ చేస్తాను. ఏదైతే ఎగ్జామ్కి ఇంపార్టెంట్, ఏ టాపిక్స్ ఎలా ఫోకస్ చేయాలి మొత్తం చెప్పలేను, కానీ ఎలా ఫోకస్ చేయాలనే దాని మీద కవర్ చేస్తాను.